ప్రైవేట్ స్కూళ్ళకు కొమ్ము కాస్తున్న ఎండిఓ, ప్రైవేట్ స్కూళ్ళకు కొమ్ము కాస్తున్న ఎండిఓ. భరత్ చంద్ర స్కూల్ వెంటనే, భరత్ చంద్ర స్కూల్ వెంటనే. సార్ మా విన్నపం ఏంటంటే గౌరవ ఎంఈఓ గారి ప్రాంతానికి చాలా రోజుల నుంచి కూడా మీరు ఈ ప్రాంతంలో ఉన్నారు. ప్రతి స్కూల్ గురించి మీకు పక్కాగా ప్రతి ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉన్నది. దయచేసి ప్రైవేట్ పాఠశాలలో కనీసం బీఎడ్ చేయని ఉపాధ్యాయులు ఎక్కడ కూడా లేని పరిస్థితి ఉన్నారు. దయచేసి ప్రతి ఒక్కరిని కూడా బీఎడ్ సర్టిఫికేట్ లేకపోతే మీ అధికారాలు ఏదైతే ఉన్నాయో దానిపై ఉపయోగించి ఖచ్చితంగా వీళ్ళందరినీ కూడా తీసేయాల్సిందిగా కోరుతున్నారు సార్. ఎందుకంటే ఈ ముఖ్యంగా ముస్లిం టీచర్స్ ని వాళ్ళు ఇక్కడ వాళ్ళు కాదు, పక్క పాకిస్తాన్ నుంచి వచ్చి ఇక్కడ మొత్తం చేరుకుని బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా రోహింగ్యాలుగా ఉండి మరి మన పిల్లలకి ఇప్పుడు చిన్న పసితనం నుంచే వాళ్ళకు ఉర్దూ నేర్పడం గానీ నమాజులు చేయించడం గానీ మరి నేర్పుతా ఉన్నారు సార్. మా యొక్క సంస్కృతి ఉన్నటువంటి మేజర్ పాఠశాలలో మాత్రం వాళ్ళకుంటే పెట్టుకొని సార్, ఉర్దూ స్కూల్ పెట్టుకుని వాళ్ళు అక్కడ ఇచ్చుకొని ఏమన్నా నమాజ్ చేయించుకొని మాకు సంబంధం లేదు. కానీ మెజార్టీ పీపుల్ మా స్టూడెంట్స్ మా పిల్లలు ఉన్న దగ్గర మాత్రం ఖచ్చితంగా మీరు చర్యలు తీసుకోవాలి సార్. లేదంటే మాత్రం ఇది డిఓ నిజామాబాద్ లెవెల్లో మేమంతా కూడా ధర్నాకు వెళ్తాం సార్. తప్పకుండా మీ పరిధిలో ఉన్నటువంటి ఏవైతే ఖచ్చితంగా తీసుకోవాలి సార్. ఉద్యమాన్ని విజయం నుంచి కూడా గత నెల రోజులు మీకు వివరణలు ఇస్తున్నాం. కానీ మీరు ఒక్క స్కూల్ కూడా విజిట్ చేసిన లేదు సార్. ప్రైవేట్ స్కూళ్ళలో విచ్చలవిడిగా యూనిఫామ్ అని చెప్పేసి, స్కూల్ ఫీ అని చెప్పేసి రాబందులు కదా స్కూల్ సార్. పిల్లల పేరెంట్స్ అందరూ సఫర్ అవుతారు సార్. కానీ ఇక్కడికి వచ్చిన వాళ్ళ పేరెంట్స్ అందులో చదువుకునే పిల్లల తల్లిదండ్రులు వచ్చారు కాబట్టి వాళ్ళ యాజమాన్యము దాంట్లోకించి సంబంధించిన స్కూల్ పత్రాలు మంజూరు చేయాలి, చేసి ప్రభుత్వమే దగ్గరుండి ఆ పిల్లలని వేరే స్కూల్లో చేర్పించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున స్కూల్ తరఫున మేము సమన్వయంగా మనం చేస్తున్నాము. ప్రతి ఒక్కటి వాపస్ చేయాలి. తల్లిదండ్రులకు ఈ స్కూల్ ని సీజ్ చేయాలా. ఎవడైతే అమెరికా ఉన్నాడో పిల్లలకు మత బోధకు సంబంధించింది నమాజ్ చేయడం నేర్పడం, ఉర్దూ నేర్పడం ఇటువంటి కార్యక్రమం చేపడుతున్నారు కాబట్టి వాడిపైన దేశద్రోహం కేసు పెట్టి ఆ స్కూల్ ని ఇమీడియట్లీ సీజ్ చేసి వాడిని జైలు పంపాలని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. భారత్ మాతా కే. ఆ స్కూల్లో ఉర్దూ చెప్పడానికి లేదు. మరి ఆ స్కూల్లో ఒక మరి ఎన్ని పేర్ల మీద నడుస్తుంది వాస్తవంగా ఆ స్కూల్ లైసెన్స్ ఏమేమి పేర్ల మీద ఉంది? భవిష్యత్ దర్శన్ ప్రైమరీ సెక్షన్ లో ఇంకొక పేరు, హై స్కూల్ వచ్చేసి భరత్ చంద్ర. ఓకే, ఇంకొక పేరు ఉన్నది, 3 పేర్లు ఉన్నది. అయితే ఇప్పుడు మేము ఒకటే పేరెంట్స్ తరఫున మేము ఒకటే కోరుతున్నాము. ఆ స్కూల్లో బలవంతంగా మా పిల్లలకు ఉర్దూ ఆ క్లాస్ లో వాళ్ళ నమాజు చేసే టైంలో అందరి పిల్లలతోటి ఈ పిల్లలు కూడా ఉన్నారు కదా, వాళ్ళ ఒక్కొక్క క్లాస్ లో 3 పిల్లలు అక్కడ నేను సాక్ష్యం డైరెక్ట్ చూసినాం. అంటే ఉర్దూ పిల్లలు అవుట్ అయితే వాళ్ళతో సహా వీళ్ళని కూడా మీరు భరత్ చంద్ర స్కూల్ కి విజిట్ అయ్యారా కాలేరా సార్? లాస్ట్ ఇయర్ మేలో విజిట్ చేసాము. మేలో విజిట్ అయ్యారు కదా సార్. మరి మీకు ఎవరు చెప్పలేరా సార్? అక్కడ వందే మాతరం చెప్తలేరు సార్. మీకు ఎందుకు విజిట్ అంటే మా బాధ ఏంటంటే వందే మాతరం వాడిపోయారు, జనగణమన వాడిపోయారు, వందే మాతరం వాడిపోయారు, జనగణమన వాడిపోయారు. మీకు తెలియదు, మీరు ఎంఈఓ ఉన్నారు. దీనికి అందరి కారణం మీరే, దీనికి అందరి కారణం మీరే. మీ వలన పిల్లవాడు తండ్రి ఉన్నాడు, అలా పిల్లవాడు ఇంట్లో కూడా ఏం చేస్తున్నాడు చెప్పండి. పిల్లలందరూ ఆడుకుంటా దస్తి వరిసి ఇట్లా ఇచ్చేస్తున్నారు, ఆడుతున్నారు. ఆ స్కూల్లో చెప్తేనే కదా అది న్యాయమయ్యేది. స్కూల్లో పిల్లలు నమాజ్ అయిన టైం కు ఈ స్కూల్లో చెప్తున్నారంటే, నమాజ్ టైం కు వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు సండే రోజు స్కూల్ బంద్ ఉన్నది, ఆ టైం కు ఏం చేస్తున్నారంటే బరాబర్ దస్తి వరిసి ఆడుతున్నారు. సండే ఇట్లా హోంవర్క్ కూడా కంప్లీట్ చేస్తున్నారు. పిల్లలకు మట్టి పట్టించినట్టు 10 సార్లు
కంప్లైంట్ వస్తే కనుక ఖచ్చితంగా మిషనరీ స్కూళ్ళలో సెయింట్ పాల్ సెయింట్ పోతున్నారా? ఏం చూస్తున్నారా సార్? రెండు మూడు రోజులుగా మరి ఆరుగురు ప్రాంతాన్ని తుప్పు పట్టించినటువంటి భరత్చంద్ర పాఠశాల యాజమాన్యం, అలాగే అక్కడ ఉన్నటువంటి ఒక ఖాన్ ఉపాధ్యాయుడు, మరి ఆ ఖాన్ ఉపాధ్యాయుడు మరి ఆ పాఠశాలలో చేర్చుకున్నారు. అతనికి ఏ విద్యా అర్హత ఉన్నాయని చెప్పేసి పిల్లలకు పాఠాలు చెప్పే విధంగా మరి అతనికి ఏ సర్టిఫికేట్స్ ఉన్నాయి, మరి ఆయన బీఎడ్ చేశాడా లేదా, మరి ఎటువంటి సర్టిఫికేట్ ఆధారం లేకుండా ఇలా పాఠశాల యాజమాన్యం మరి ఖాన్ని పెట్టుకుంటే మరి డబ్బులు ఇచ్చి ఆయన జాయిన్ అయి మరి ఇక్కడ పాకిస్తాన్ కు సంబంధించినటువంటి ఆచరణలు నేర్పుతున్నటువంటి ఆ ఖాన్ని వెంటనే మరి దేశ ద్రోహిగా చిత్రీకరిస్తూ అతన్ని అరెస్ట్ చేయాలా, జీవిత ఖైదీ చేయాలని కోరుకుంటున్నాం. అలాగే భరత్ చంద్ర స్కూల్ ని వెంటనే రద్దు చేసి మరి ఈ యొక్క ఏదైతే ఎంఈఓ గారు ఇంత నిర్లక్ష్య వైఖరి వహిస్తున్న ఆ స్కూల్ ని వెంటనే రద్దు చేయాలి. ఎందుకంటే ఇలా భారతదేశంలో మనందరం చూస్తా ఉన్నాం, భారతీయ జనతా పార్టీ అధికారంలో వచ్చిన 12 సంవత్సరాలలో నరేంద్ర మోడీ గారు కులమనక మతమనక హిందూ లేదు ముస్లిం లేదు ఎటువంటి భావం లేకుండా ఇలా నరేంద్ర మోడీ గారు గాని ఆనాడు వాజ్పేయి గారు గాని ఎలాంటి సుపరిపాలన అందించారో ఈ దేశ ప్రజలందరూ కూడా తెలుసు. ఈ రోజు మనం అందరం ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. మరి మీకెందుకు ఈ వివక్ష? ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం, ఎందుకు ఇదంతా కూడా మార్చుకోండి దయచేసి. ఇది డెమోక్రటిక్ కంట్రీ అని చెప్పి ప్రపంచంలోనే నెంబర్ 1 పేరున్నటువంటి దేశం మన భారతదేశం. దయచేసి ఇట్లాంటి పనులు చేయకండి. ఇక్కడ హిందూ ముస్లిం బాయిగా ఉన్నారు ఇప్పటి వరకు. దీన్ని రెచ్చగొట్టి దీన్ని వివాద పరిస్థితులకు తీసుకోవద్దని హెచ్చరిస్తున్నాం. దయచేసి ఆ స్కూల్ ని వెంటనే రద్దు చేయాలా, రిజిస్ట్రేషన్ ని రద్దు చేయాలా, ఆ పాఠశాల యాజమాన్యాన్ని కూడా అరెస్ట్ చేయాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఇస్తున్న ఎండి ఆఫీస్ గాని అధికారులను ఎంఈఓ ఆఫీస్ గాని ఎండిఓ అధికారులు గాని ఎంఈఓ అధికారమే జిల్లా డిఓ గారి మీద సస్పెండ్ చేయండి. ఎవ్వరు కూడా ప్రతి తల్లిదండ్రులు తమ స్కూల్లో జాగ్రత్త తమ పిల్లల్ని వచ్చింది పరీక్షించండి. పర్మిషన్ లేకుండా ఒక ఇంగ్లీష్ తెలుగు మీడియంలో ఏదైతే ప్రిన్సిపల్ గా నియమించబడ్డటువంటి ఖాన్ అనే వ్యక్తి తన మతాన్ని మన పిల్లల మీద రుద్దుతూ నమాజ్ ఎట్లా చేయాలని చూపిస్తూ అలీ బేతేసే నేర్పిస్తున్నాడు. దీన్ని మనం ఖండిస్తే పేరెంట్ కమిటీ గాని మన హిందూ సనాతన ధర్మం కానీ ఖండిస్తే వీళ్ళు నిన్నేమంటారు ముస్లింలు పెద్ద మోతబర్ లెక్క చట్టాన్ని చేతిలో తీసుకుంటున్నారట. ఒక్కోండి 2 దెబ్బలు కొడితే ఆడి మీద యాసిడ్ పోసినమాట కొట్టినమాట సీరియస్ ఉన్నాయట. ఒక్క దెబ్బ కొడితే మేము చట్టాన్ని చేతిలో తీసుకున్నట్లయితే పైసలు ఇచ్చి అడిగినందుకు ఇల్లంతా కాలబెట్టింది కదా, దాన్ని ఏమంటారు నా కుక్క? దీన్ని ఏమంటారు? మేము చట్టం చేతిలో తీసుకుంటే మీరు బతకగలుగుతారా? మీ లెక్క మేము జిహాదులు చేస్తే మీరు బతకగలుగుతారా? మీ లెక్క మేము మీ దగ్గర వ్యాపారం చేస్తున్న వస్తువులు కొనమంటే మీరు అడకత్తిన పరిస్థితి వస్తుంది. కాబట్టి అందరం కలిసి ఉందామనే సనాతన ధర్మాన్ని సర్వే జన సుఖినో భవంతు అనే సిద్ధాంతం పోతున్న సనాతన ధర్మాన్ని గెలుక్కోకుండ్రి. ఇది తేనె తుట్ట లాంటిది. దీన్ని గెలుక్కున్నారా ఆ పురుగుల కుట్టిన దాడికి సస్తారు. కాబట్టి ఇప్పటికన్నా రెచ్చగొట్టే ప్రవచనాలు చెప్పకండి, రెచ్చగొట్టే డ్రామా చేయకండి. మీరు అందరం బతుకుండాలంటే సామరస్యంగా ఉండే ప్రయత్నం చేద్దాం. ఏదైతే ఇంకొకటి చెప్తున్నాము, ఆ ప్రిన్సిపాల్ కు వెంటనే
రాజద్రోహం కింద కేసు పెట్టి పీడీ యాక్ట్ కింద పెట్టి లోపడేయాలని చెప్పి ఈ తల్లిదండ్రుల సంఘాల డిమాండ్ మరియు సనాతన ధర్మం యొక్క పరిరక్షక ధర్మం డిమాండ్ కాబట్టి ఎంఈఓ గారు కానీ డిఓ గారు కానీ దీన్ని దృష్టిలో పెట్టుకొని చేయాలి. ఇంకొకటి కొన్ని ఏళ్ల నుంచి ఇక్కడనే పాతుకుపోయిన ఎంఈఓ రాజగంగారాం గారు ఈయనని ఎందుకు వస్తున్నారు? ఈయన ఆజమాయిషీలో నడుస్తున్న ప్రైవేట్ పాఠశాలలు ఈయన రుచి మరిగా పందికొక్కులకు మెయ్యడానికా? ఇదంతా లేకపోతే 20 ఏళ్ల నుంచి ఈడొక్క ఎంఈఓ ఎట్లా ఉంటాడు? డిఓలు మారుతున్నారు, ఎస్పీలు మారుతున్నారు, అందరు మారుతున్నారు, కానీ ఈ ఎంఈఓ మారుతలేరు. దీని వెనుక ప్రైవేట్ యాజమాన్యాల యొక్క కుట్ర మరియు ఈ విద్యార్థిగాల యొక్క కుట్ర దాగి ఉందని మనకు తెలిసిపోయింది. కాబట్టి వాళ్ళని వెంటనే సస్పెండ్ చేయాలా, అరెస్ట్ చేయాలా. కొటార్మూర్లో భరచంద్ర స్కూల్లో ఒక ముస్లిం టీచరు పిల్లలకు అంటే ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఫస్ట్ ఇది ఇటువంటి సంఘటన రాష్ట్రంలో ఎక్కడ జరగలేదు. ఒక మైనార్టీ టీచరు హిందూ పిల్లలకు ఉర్దూ నేర్పడము, అలాగే నమాజ్ నేర్పడము ఎంతవరకు సబబు? దానిపై వారి పిల్లలు తల్లిదండ్రులు వచ్చి భారతీయ జనతా పార్టీకి వాళ్ళు మాకు చెప్పడం జరిగింది. అప్పుడు యావత్ హిందువులంపై ఆ స్కూల్లో ఎదిరించాం. దాని మీద ఆ యొక్క ఏదైతే చదువు చెప్పినా ఉర్దూ చదువు చెప్పినా ఆ ఖాన్ గారు మా పైన హిందువులపై విసుగపడడం దాడి చేయడం జరిగింది. ఆ సందర్భంలో మా పట్టాధ్యక్షులు బాలు గారు చేసుకున్నాడు. తప్పేం లేదు. ఎందుకంటే ఈ రోజు మా యొక్క పిల్లలు భవిష్యత్తు దేశానికి, ఎందుకంటే దేశానికి వెన్నుముక ఈ రోజు విద్యార్థులే. అటువంటి విద్యార్థులకు మీరు చదువు చెప్పేది పోయి, మంచి చెప్పేది పోయి ఉర్దూ చెప్పడము, నమాజ్ నేర్పడము అంటే మాకు కోపం రాదా? మాకు కోపం రాదా? కావున ఇప్పుడే ఇందాక మేము చూసినాము ఏసీపీ ఆఫీస్ లో వారి తల్లిదండ్రులు కూడా వచ్చి వారు కంప్లైంట్ చేయడం జరిగింది, పేరెంట్స్. కనుక తక్షణమే ఆ భరత్ చంద్ర స్కూల్ యొక్క పర్మిషన్ రద్దు చేయమని డిఓ గారిని, ఎంఈఓ గారిని నేను డిమాండ్ చేస్తున్నా. అదే విధంగా ఆ విద్యార్థుల తల్లిదండ్రులు ఇంకా సమయం ఉంది, ఇది బిగినింగ్ స్టేజ్ జూన్ కాబట్టి దయచేసి భరత్ చంద్ర స్కూల్లో ఉన్న అందరు అడ్మిషన్ కూడా క్యాన్సిల్ చేసుకోండి. అదే విధంగా ప్రైవేట్ స్కూల్ అందరు కూడా హెచ్చరిస్తున్నాను, మీ స్కూల్లో దయచేసి ముస్లిం మైనార్టీకి సంబంధించిన అధ్యాపకులను పెట్టుకోకండి. నేను చూస్తా ఉంటే మొన్న బాస్టర్ స్కూల్లో చూశాను, దాదాపు 70% మంది వాళ్ళే ఉన్నారు. దానివల్ల వారి ప్రభావం మా పిల్లల మీద పడతామని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. దయచేసి మహారాష్ట్ర కోరుతాం యాజమాన్యాన్ని. 2 లక్షల మంది ప్రజలు విజ్ఞతతో ఎన్నుకున్న ఎమ్మెల్యే గారిని అరెస్ట్ చేయడం సిగ్గు చేయడం అని చెప్తున్న పోలీసులకు. ఎందుకంటే ఈ రోజు యావత్ ఆర్మూర్ ప్రజలందరూ కూడా ఎన్నుకున్న ఎమ్మెల్యే ఆయనకు రిప్రజెంట్ చేసే అధికారం లేదా? అడిగే అధికారం లేదా? ఆర్మూర్ వచ్చి నిరసన చేసే అధికారం లేదా అని చెప్తే నేను ఎందుకు అరెస్ట్ చేస్తారు? ఒకవేళ మొన్న కామారెడ్డిలో ఈరోజు బీక్నూరులో అరెస్ట్ చేస్తారు అంటే మీకు మీ రేవంత్ గారు ఇదే చెప్తున్నాను నేను చేస్తా పోలీసులకు. మీ ఎంఐఎం గుండాలు అదే చెప్తున్నా మీకు? అంటే ధర్నా చేసుకునే స్వేచ్ఛ లేదా? నిరసన తెలిపే స్వేచ్ఛ లేదా? రిప్రజెంటేషన్ మెమోండం ఇచ్చే స్వేచ్ఛ కూడా లేదా? గౌరవ ఎమ్మెల్యే అయినా అరెస్ట్ చేస్తారా? ఎంతవరకు సభమని చెప్తున్నా నేను. ఈ ఉర్దూ నేర్పడం అంటే ఎంతవరకు ఇంకా దానికి ఇంకెంత టైం తీసుకున్నారు వీళ్ళు? అంటే కాన్సెప్ట్ ఏంది? ఒక సబ్జెక్టు మీద గంటల తరబడి ఆ పిల్లలకు నేర్పడం జరిగింది. అదే గత సంవత్సరం ఆ హాయంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు గర్ల్స్ స్కూల్లో టాయిలెట్ చేద్దామన్నా ఒక టాయిలెట్ లేకుండే. ఇలా బాబు మోహన్ మాట్లాడతాడు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. నీ హాయంలో నువ్వు ఏం చేసినావు అని అడుగుతున్నా నేను. అదే ఈ రోజు పైడి రాకేష్ రెడ్డి గారు రాగానే ఆయన సొంత డబ్బుతోటి అన్ని స్కూల్ని కూడా ఒక కార్యక్రమాన్ని చేపట్టాడు. అక్కడ టాయిలెట్ చేద్దామంటే టాయిలెట్ కూడా లేవు. మీడియా మిత్రులందరికీ కూడా తెలుసు. ఆ రోజు వచ్చారు, భోజనాలు కూడా సరిగ్గా లేవు. మరి పిల్లలు తిందామంటే పిల్లలకు టాయిలెట్స్ పోయకపోతే మనమే ఒక పురుషులము ఒక 1 అవర్ ఆపుకోలేము టాయిలెట్. మరి ఆడపిల్లలు ఎంత ఘోరం ఇది. మీడియా సోదరులకి చాలా తెలుసు ఇదంతా. మరి ఏంది ఆ రోజు ప్రభుత్వం ఏం చేసినావు? మరి ఆ రోజు ఉన్నప్పుడు నువ్వు ఈ స్కూల్ ని అదే స్కూల్లో ఒక గవర్నమెంట్ లెక్చరర్లు అయ్యారు, టీచర్లు అయ్యారు, కలెక్టర్లు అయ్యారు, రకరకాలుగా అయ్యారు.
ఉన్నదే ఒక ప్రభుత్వం ఆర్మూర్లో ఒక పెద్ద స్కూల్ అంటే ఒక పాఠశాల, బాలికల పాఠశాల. నీవు ఆయనలో ఏం చేసినావని అడుగుతున్నా, నేను 10 సంవత్సరాలు ఏం చేసినావని అడుగుతున్నా. ఆ రోజు నీకు ఇది రాలేదా? ఎలా మాట్లాడుతున్నావు? భరత్ చంద్ర స్కూల్ గురించి ఏం మాట్లాడుతున్నావు? ఏమైనా ఉందా అని అడుగుతున్నాను. నువ్వు ఒక హిందూకే పుట్టినవా లేదా? నీకు మంచి గుణపాఠం చెప్తాం. ఇదే హిందువులం అందరం కూడా నీకు తప్పకుండా గుణపాఠం చెప్తాం.